టీజీసీపీ గెట్ 2025 తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఎవరైతే రాసి పీజీ కోర్సెస్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారో, లైక్ ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ లాంటి కోర్సులలో జాయిన్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. మనకి ఫేజ్ 1కి సంబంధించి రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. ఈ వీడియో లోపల మనం డీటెయిల్గా ఆ షెడ్యూల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకి అరౌండ్ ఒక 34 కోర్సెస్కి సంబంధించి ఈ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు అన్నట్టు. సో ఈ కౌన్సిలింగ్ గురించి మనకు ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, అండ్ రిజిస్ట్రేషన్ తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవడం ఉంటుంది, సో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి ప్రతిగా మనం డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. అండ్ మనకి ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ ఎప్పుడు అవుతుంది అని కూడా మీకు క్లారిటీ అయితే వస్తుంది ఈ వీడియో తర్వాత. మనం ప్రీవియస్గా తెలంగాణ సిపి గెట్ 2025కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్గా కూడా సిపి గెట్కి సంబంధించి ఎట్లాంటి అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ లోపల వీడియో అయితే ఇస్తాను. కాబట్టి మీరు మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో మంచి గైడెన్స్ అయితే ఉంటుంది మన ఛానల్ నుండి. సో మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా కూడా మన ఛానల్ లోపల ప్రతిది కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి వీడియో మీరు చూస్తున్న కొద్దీ మీకైతే క్లారిటీ అయితే వస్తుంది అన్నట్టు. సో ఈ వెబ్సైట్ లోపల మనకి కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు అన్నట్టు. సిపి గెట్ 2025 అడ్మిషన్స్ అని ఉంది కదా. సో ఈ వెబ్సైట్ లోపల మనకు పీజీకి సంబంధించిన కోర్సెస్కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. మనకి ఫస్ట్ ఏముంటుంది కదా అంటే రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఓకేనా, మనకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనం. ఓకేనా, సో ఒక లాగిన్ని క్రియేట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనం ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ప్రాసెసింగ్ ఫీ పే చేసి సర్టిఫికేట్స్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఆన్లైన్ లోపల మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు అన్నట్టు. ఓకేనా, సో మనం ఫస్ట్ ఒక లాగిన్ క్రియేట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రాసెసింగ్ ఫీ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఒకసారి ప్రాసెసింగ్ ఫీ కట్టిన తర్వాత మన సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఆన్లైన్ లోపలనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది. దెన్ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఉంటుంది అన్నట్టు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ అవుతుంది. సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మనం ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి జాయినింగ్ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్ ఏం లేదు. ఫస్ట్ 3 స్టెప్స్. ఫీ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్. ఓకేనా, ఫీ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న టైం లోపలనే సర్టిఫికేట్స్ అనేది ఆన్లైన్ లోపల అప్లోడ్ చేస్తాం. అండ్ సెకండ్ స్టెప్ లోపల ఏమవుతుంది అంటే వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటాం. థర్డ్ స్టెప్ లోపల మనకు సీట్ అలాట్మెంట్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే ప్రాసెసింగ్ ఫీ కట్టి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తాం. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. సీట్ అలాట్మెంట్ అయిపోతుంది. ఓకేనా, సో సింపుల్ ఈ 3 స్టెప్లలో మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది అయిపోతుంది తెలంగాణ సిపి గెట్ 2025కి సంబంధించి. అండ్ ఇక్కడ మనం కౌన్సిలింగ్ షెడ్యూల్ విషయానికి వస్తే మనకు ఇది నిన్ననైతే రిలీజ్ చేశారు అన్నట్టు షెడ్యూల్. ఓకేనా, 8th సెప్టెంబర్ 2025 రోజు మనకు ఈ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. యాజ్ పర్ దిస్ షెడ్యూల్ మనకి ఈ షెడ్యూల్ లోపల ఏమి ఇచ్చారు కదా అంటే, ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారో, మీకు ఇక్కడ మనం నిన్న ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ర్యాంక్ కార్డ్ అని చెప్పినాం కదా. ఓకేనా, సో ఈ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ర్యాంక్ కార్డ్ లోపల మీకు క్వాలిఫైడ్ అని వచ్చింది అనుకో. క్వాలిఫైడ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ చేయవచ్చు. ఓకేనా, తెలంగాణ సిపి గెట్ 2025 ఎవరైతే క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నట్టు. అండ్ ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటికెళ్ళి స్టార్ట్ అవుతుంది కదా అని అంటే 10th సెప్టెంబర్ 2025 నుండి ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనం క్యాండిడేట్ లాగిన్ని క్రియేట్ చేసుకుంటాం అండ్ లాగిన్ అవుతాం, ఫీ అనేది పే చేస్తాం, సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేస్తాం. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటికెళ్ళి కదా మరి అంటే 10th సెప్టెంబర్ 2025 నుండి ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఓకేనా, సో 15th వరకు టైం అయితే ఉంది మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఓకేనా, సో ఇది మనకు 10th సెప్టెంబర్ 2025 నుండి 15 సెప్టెంబర్ 2025 దాకా మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారు అన్నట్టు. సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్ లోపల చేయించుకోవాలి అనుకుంటే మాత్రం మనం డెఫినెట్గా ఈ సిపి గెట్ 2025కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం అనే థాట్ లోపల ఉంటే మాత్రం డెఫినెట్గా యూ హ్యావ్ టు డూ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ త్రూ రిజిస్ట్రేషన్. ఫీ పేమెంట్ చేసి
రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీ పేమెంట్ చేసి ఆన్లైన్ లోపల మనం అయితే సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇది అండ్ మనకి ఏమైనా లైక్ వెరిఫికేషన్ లోపల ఏమైనా కరెక్షన్స్ కావాలంటే మనం కరెక్షన్స్ చేయాలంటే మనకు 18th సెప్టెంబర్ 2025 రోజు టైం అయితే ఇచ్చారు. సో ఏమైనా సర్టిఫికేట్స్ నువ్వు రాంగ్ అప్లోడ్ చేసినా లేకపోతే ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే 18th సెప్టెంబర్ 2025 రోజు మనం కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ కరెక్షన్స్ అయిపోయిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 18 సెప్టెంబర్ 2025 19th 20 ఓకేనా. 18, 19, 20 సెప్టెంబర్ అయితే టైం అయితే ఉంది. అంటే 3 days ఆఫ్ టైం అయితే ఇచ్చారు మనకి వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి. 3 రోజుల టైం ఇచ్చిర్రు మనం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి. అండ్ దెన్ విండోస్. సో అంటే మనకు ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చినామో ఈ వెబ్ ఆప్షన్స్ లోపల ఏమైనా చేంజెస్ చేయాలంటే మనకు 20 వరకు మాత్రమే టైం అయితే ఉంటుంది అన్నట్టు. తర్వాత మనం ఎట్లాంటి చేంజెస్ రాదు. సో ఫర్దర్గా మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు నేను ఇంకా కొంచెం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది అప్పుడు. ఓకేనా. సో ఇది అండ్ దెన్ మనకు 24th సెప్టెంబర్ 2025 రోజు సీట్ అలాట్మెంట్ అవుతుంది. 24 సెప్టెంబర్ 2025 రోజు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకి కాలేజ్కి వెళ్ళి మనం 27 సెప్టెంబర్ 2025 వరకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఆఫ్లైన్ లోపల. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆఫ్లైన్ సర్టిఫికేట్ సబ్మిషన్ ఉంటుంది సీట్ వచ్చిన తర్వాత. ఓకేనా. మనకి ఫస్ట్ సో మనకు 10th సెప్టెంబర్ నుండి 15th సెప్టెంబర్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే టైం ఉంది. ఈ రిజిస్ట్రేషన్ మీరు మిస్ చేసుకుంటే కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ చేయలేరు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేరు. ఓకేనా. సో 10th నుండి స్టార్ట్ అవుతుంది. సో ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర మీరు ఆన్లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసేసుకోరు. ఓకేనా. దెన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 18th సెప్టెంబర్ 19th సెప్టెంబర్ 20 సెప్టెంబర్ టైం అయితే ఇచ్చారు. అండ్ మనకి సీట్ అలాట్మెంట్ అనేది 24th సెప్టెంబర్ అవుతుంది. సో ఇది అండ్ మనం ఇట్లాంటి అప్డేట్స్ ఫర్దర్ కూడా చేసుకుంటూ ఉంటాం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండరు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.